ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క సందేశంలో ఉన్న పరమార్థం ఏమిటో, ఆ తల్లి ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. మరి ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే చివరిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆ తల్లి ఏమంటున్నారంటే, బిడ్డ ఈ మాసంలో రేపటి రోజున అక్షరాల నీ కళ అనేది నెరవేరబోతుంది. అలాగే నీవు అడుగుతున్నటువంటి శుభవార్తను నీవు వినేటువంటి అవకాశాన్ని అయితే కల్పించబోతున్నాను. కాబట్టి మనసు పెట్టి ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అనేది పూర్తిగా విను. అలాగే ఈరోజు నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా నీకు, అలాగే నీవు ప్రవర్తిస్తున్నటువంటి నీ యొక్క ప్రవర్తనకు చాలా పొంతన అనేది ఉండబోతుంది. ప్రతిరోజు కూడా నా తల్లి నాకు ఈ యొక్క శుభవార్తను అందివ్వబోతుందో, లేదంటే నా యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను ఏదో ఒక రూపంలో, ఈ యొక్క సందేశ రూపంలో పలకరిస్తుందేమో, ఈరోజు అయినా నా తల్లి నా యొక్క జీవితంలో వెలుగును పంచుతుందో లేదో అనేసి ఆశగా ఎదురు చూసేటువంటి ఓ నా బిడ్డ, నీ యొక్క మనసును ఎంతగా బాధపడుతుందో, ఎంత నిరాశ చెంది ఉందో నేను బాగా అర్థం చేసుకుంటున్నాను. చూడమ్మా, నీ యొక్క మనసు ఎంత బాధగా ఉన్నా, ఎంత నిద్ర లేనటువంటి రాత్రులు నీవు గడిపావో, అలాగే ఒంటరి యొక్క అవకాశం వైపు, నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ ఒక్కసారి అయినా నా గురించి పట్టించుకున్నావా? అసలు నీవు ఉన్నావా? ఉంటే నాకు ఈ యొక్క సమస్యలు ఏంటి? నీవు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సమస్యలు ఎందుకు నన్ను ఈ విధంగా వెంటాడుతూ ఉంటున్నాయి? ఏమిటి ఇది అంతా అని చెప్పి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉంటున్నావు కదా. నీ యొక్క ప్రశ్నలకు కూడా ఈరోజు తప్పకుండా నా జవాబు అనేది ఇస్తున్నాను. చూడు, నీ యొక్క గెలుపు అనేది ఎలా ఉంటుందో తెలుసా? అందరికీ కూడా ఆదర్శప్రాయంగా కాబోతుంది. అయితే కాస్త కఠినమైనటువంటి నీ యొక్క పోరాటాన్ని నీవు ఒంటరిగా చేయవలసి వస్తుంది. కొన్ని రోజులు, కేవలం కొన్ని రోజులు మాత్రమే. నీ యొక్క కష్టాలు అన్నీ కూడా కాసేపటికి కరిగిపోయేటువంటి మంచులా నీ యొక్క కష్టాలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోబోతున్నాయి. కాబట్టే ఓపికతో ఉండు. నిన్ను వాడుకునేటువంటి వాళ్లకు నిన్ను వేడుకునే విధంగా అటువంటి పరిస్థితి అయితే తీసుకువస్తాను. అలాగే చాలా రోజుల నుండి నీవు నన్ను అడిగావు కదా, నన్ను అన్యాయం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు బుద్ధి చెప్పమని. తప్పకుండా అదే జరుగుతుంది. చూడు, నీవు దేని గురించి కూడా బాధపడవలసినటువంటి అవసరము లేదు. అలాగే అతిగా ఆలోచించవలసినటువంటి అవసరం కూడా లేదు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలతో విసికి వ్యాపారాంతులు ఉన్నావు. నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించలేకపోతున్నావు. మరి నీ ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టేసి కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను చేశావు. నీకంటూ కనీసం ఇష్టమైనటువంటి తిండిని తినలేదు, ఇష్టమైనటువంటి బట్టను కట్టుకోలేదు. ఏ రోజు కూడా ప్రత్యేకంగా చెప్పాలి అంటే నీ గురించి నీవు ఆలోచించుకోలేదు. అయితే ఒక మగవాడు కుటుంబం యొక్క బరువు బాధ్యతల గురించి ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటాడో, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ ఒక్క నిర్ణయాన్ని ఎప్పుడూ కూడా తీసుకోవాలి అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించి, కుటుంబం యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా అయితే అన్ని విషయాల్లోనూ కూడా వారి యొక్క మనసును చంపుకొని, ఇష్టాలను కూడా చంపుకొని వదిలేసుకొని ఉంటారో, అలాగే నీవు కూడా నీ యొక్క మౌన పోరాటాన్ని చేస్తూ ఉంటున్నావు. నీకు కుటుంబంలో అన్ని విధాలుగా నీవు కూడా ఒక పెద్ద మూలస్తంభంలా మారావు. అందరి గురించి నీవే ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి పట్టించుకునేటువంటి వారు లేరు, నీ బాధపడుతూ ఉంటున్నావు కదా. చూడు, ఏం కావాలి అనేది నీకు బాగా తెలుసు. ఎవరికి ఏం కావాలి, ఎవరికి ఏ ఫుడ్ కావాలి, ఎవరికి ఎటువంటివి మంచి చెడులను అన్నీ కూడా చేసుకోవాలి, ఇటువంటివి అన్నీ కూడా నిజంగా నీకు తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. నిజం చెప్పాలి అంటే అసలు నీవు లేకపోతే కుటుంబంలో ఉన్నవారు ఏమైనా అన్నట్లుగా ఉంటుందా జీవితం? ఇక నీవు బాగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా భయపడిపోతూ ఉంటున్నావు. అంత భయం ఎందుకు తల్లి? ఎల్లప్పుడూ కూడా నేను నిన్ను చూస్తూ నీకు కుటుంబాన్ని రక్షించుకుంటూ ఉంటున్నాను కదా. నా కోసం పరుగున ఆలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క మాట నన్ను పిలిస్తే చాలు, నేను నీ ముందుకు వస్తాను. అసలు నేను నిన్ను, నా గురించి నీవు ఎక్కడెక్కడికో వెతకడం ఏమిటి? నీ ఇంట్లో నీ యొక్క మనసులో నీవు ప్రతిరోజు కూడా నా యొక్క ఫోటో ముందు చక్కగా పూజ చేసుకుంటూ ఉంటున్నావు కదా, అక్కడే నేను కొలువై కూర్చొని ఉన్నాను. చాలా భయపడిపోతున్నావు, అధైర్యపడిపోతున్నావు. పీడకలు వస్తున్నాయని, ఎవరు నన్ను పట్టించుకున్నట్లుగా పీడకలు అనిపిస్తుంది. నా యొక్క మనసు ఏంటి ప్రశాంతంగా లేదు అని అనుకుంటూ ఉంటున్నావు కదా. నీ కోసం అలాంటి
అలాంటప్పుడు ఏదో ఒక రూపంలో తారసపడుతూనే ఉంటున్నాను కదా. నీ యొక్క మనసులో నన్ను తలుచుకుంటూ ఎప్పుడూ కూడా నా యొక్క మాటలు నీకు వినిపిస్తూనే ఉంటున్నాను. అయినా నీవు గమనించడం లేదు. ఎందుకంటే తెలుసా, నీ యొక్క మనసులో ఏర్పడినటువంటి ఆ యొక్క అపనమ్మకము, దుఃఖము ఇటువంటివి అన్నీ కూడా నిన్ను నా దగ్గరకు చేర్చనివ్వకుండా ఉండడం లేదు. చూడు, నీడు వీటిని అన్నిటినీ కూడా పక్కన పెట్టు. నీ యొక్క మనసును అంతా కూడా ప్రశాంతంగా ఉంచుకో. ఒక్కసారి నా పేరు, నా యొక్క రూపాన్ని ధ్యానించుకో. తప్పకుండా నీకు ముందు ప్రత్యక్షమవుతాను. అంతేకాకుండా ఆ యొక్క భగవంతుని యొక్క దయ అంతా కూడా నీకు భగవంతుని మీదే ఆధారపడి ఉంటుంది కదా అని చెప్పి నీవు పదే పదే అంటూ ఉంటావు కదా, అదే జరుగుతుంది. చూడు, ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ మంది కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు. వారి యొక్క కర్మ ఫలితాలను, అంటే వారు చేసేటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు. కానీ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి కర్మ ఫలితాలు నీవు అనుభవించావా? లేదు కదా. అయితే అన్నీ కూడా నీవు అనుభవిస్తున్నావు. కానీ నీ యొక్క జీవితంలో మంచి చెడు గురించి మాత్రం ఎక్కువగా ఆలోచిస్తూ అక్కడే మిగిలిపోయి ఉంటున్నావు. నీ జీవితంలో ఏమిటి ఒకటి చెయ్యాలి అనేది, నీ యొక్క కళ అనేది ఇతరుల యొక్క బాధలను బాగా అర్థం చేసుకునే విధంగా నీకు నీ యొక్క బాధను ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కదా. భగవంతుని యొక్క హృదయానికి తాకడమే దయ కలిగినటువంటి మనసుకు ఉన్నటువంటి వారికే చెల్లుతుంది. అలాగే నీకు కూడా చెల్లింది. అది నీ యొక్క గొప్పతనమే. అసలు ఆ యొక్క భగవంతుడు నీ యొక్క పూజలను స్వీకరిస్తున్నాడా లేదా, అసలు ఆ భగవంతుడు నన్ను చూస్తున్నాడా, నా యొక్క కుటుంబాన్ని చూస్తున్నాడా, నేను చేసినటువంటి పూజలు అన్నీ కూడా దక్కాయి అని చెప్పి ఆయన నాకు ఏదైనా సంకేతం ఇస్తున్నాడా అని పదే పదే అడుగుతున్నావు కదా. ఆ యొక్క భగవంతుడు నీ యొక్క పూజలో లేదంటే నీవు చేసినటువంటి ఆర్భాటమైనటువంటి ప్రసాదాలు చూడడు. నీ యొక్క మనసు నిండా కూడా ఎటువంటి కల్మషం లేకుండా పదే పదే నా యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్రేమిస్తూనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. నువ్వు నమ్మినా నమ్మలేకపోయినా నీ యొక్క బాధలు, కన్నీళ్ళు ఆయనకు తెలియనటువంటివి కాదు కదా. ఏ విధంగా నిన్ను ఉద్భవించనిస్తున్నట్లో నీవు నీ యొక్క విధానాన్ని నీవు తప్పకుండా చూస్తూనే ఆశ్చర్యపోతావు. ఇది కూడా రేపటి రోజున ఎప్పుడూ కూడా లేనటువంటి మార్పునే నీ యొక్క జీవితంలో కలిగినటువంటి, అంటే మునుపెన్నడూ కూడా జరగనటువంటి పనులు ముందుకు సాగుతాయి. అలాగే అసలు జరుగుతున్నటువంటి విషయాల్లో, అంటే నీకు అసలు ఎవరైతే నీ యొక్క బంధము దూరమైంది అని చెప్పి బాధపడుతూ ఉంటున్నారో ఆ యొక్క బంధం నుండి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే ఒక మెసేజ్ రూపంలో కానీ ఊహించని విధంగా వారి ద్వారా నీవు రిసీవ్ చేసుకుంటావు. అది కూడా ఆశ్చర్యపోయేటువంటి మార్పే అనుకో. నీ యొక్క జీవితంలో అలాగే ఎవరైతే నీ నుండి పూర్తిగా శాశ్వతంగా ఇక నీతో మాట్లాడరో అనుకున్న వ్యక్తులు సైతం నీ గుమ్మం దగ్గరకు వచ్చి నిల్చొని నీతో మాట్లాడడానికి అయితే ప్రయత్నిస్తారు. ఇలా చాలా రకాలుగా విషయాలు నీ యొక్క జీవితంలో రేపటి రోజున మార్పు అనేది మొదలవుతుంది. చాలా రోజులుగా అకస్మాత్తుగా అనుకోనటువంటి పనులు అన్నీ కూడా నీకు విజయాన్ని ఇస్తాయి. తద్వారా నీకు తెలియనటువంటి నూతన ఉత్సాహము అనేది కలుగుతుంది. చూడు, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. విశ్వాసం విడిచిపెడితే చుట్టూ ఉన్నటువంటి వారు నీకు చీకటిగా తప్ప మరేది కూడా కనిపించదు. నీ యొక్క జీవితంలో మార్చడానికి కొన్ని పరీక్షలు పెట్టాను. నీవు ఒకటి కాదు, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా పరీక్షలను పెడుతూనే ఉన్నాను. కానీ ఆ యొక్క పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టింది లేదు. అన్ని రకాలుగా కూడా నిన్ను ఆ ప్రమాదాల నుండి, పెద్ద పెద్ద ప్రమాదాల నుండి సైతం నిన్ను నేను బయటపడేస్తూ వచ్చాను. పెద్ద పెద్ద విషయాల్లో కూడా నీకు బాధ కలిగినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న విషయాలుగా మార్చేశాను. మరి అలాగే నిన్ను నేను బాధకు గురి చేసేవి కూడా పెద్ద పెద్ద విషయాల్లో చిన్న చిన్న విషయాలుగా మార్చాను. ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ కూడా ఆదుకున్నాను. ఇలా ప్రతి ఒక్కటి నిత్యము కూడా నీకు ఇష్టం వచ్చే విధంగా కూడా ఆ యొక్క కష్టాన్ని పూర్తిగా అనుభవించడమే శాశ్వతంగా, అంటే ఇక చిన్న కష్టంగా నీ ముందుకు వచ్చి అలా వెళ్ళిపోయే విధంగా చేశాను. నీవు దానికే కంగారు పడిపోతూ ఎలా చెప్పు, అసలు ఏది లేని వారు చాలా కష్టాల్లో మునిగిపోయి ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ నీ యొక్క అడుగులు జారినటువంటి ప్రతి క్షణము నేను పట్టుకునే ఉంటున్నాను. నీ యొక్క హృదయం విరిగినా కూడా నేను ముడిపెడుతున్నాను. చూడు, ఒక్కసారి నీవు నన్ను పిలిస్తే చాలు, నేను ఎప్పుడూ కూడా నీ తలుపు తట్టుకొని సిద్ధంగా ఉంటాను. ఒక్క ఉరుమున నీ ముందుకు వస్తాను. ఇక నీవు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు, ఎన్నోసార్లు నేను పలుకుతూనే ఉంటున్నాను కదా. నేను నీకు మార్గం చూపించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, నీకు బాగా తెలుసు కూడా. నాపై నమ్మకాన్ని పెట్టుకుంటే
నేను ఎప్పుడు కూడా దాన్ని నమ్మకాన్ని వ్యర్థం చేసుకోనని, నేను ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటాను అని నీ మనసులో ఉన్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా యొక్క రూపాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇప్పుడే నీ కళ్ళ ముందు నేను ఉన్నట్లుగా నీకు అనిపించకపోతే అప్పుడు నన్ను అడుగు. చూడు బిడ్డ, నీ యొక్క జీవితంలో సులభంగా నీకు దొరకలేదు, కానీ నీవు ఎంచుకునేటువంటి మార్గం మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది. అది నీవు చేసేటువంటి పనిలోనే ఉంటుంది. ఈరోజు నీవు నవ్వాలి అంటే నవ్వవచ్చు, లేదంటే నీ యొక్క జీవితంలో ఎలా ఉండాలి అనిపిస్తుంది, ఎలా ఉంటుంది అని చెప్పి నిరాశ చెందుతున్నావు కదా. ఇలా చెందాలి అని చెప్పి నీ యొక్క మనసుకు అనిపిస్తే మాత్రం ఈరోజు మొత్తము కూడా నీ యొక్క మనసు మొత్తం నిరాశగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను నిద్ర లేచిందే మొదలు సాయంత్రం పడుకునేంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎంతమంది నన్ను చూసి అవహేళన చేసినా కూడా, ఎవరు ఏమన్నా కానీ నా యొక్క జీవితంలో నాదే. అలాగే నేను ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పి నీకు నీవుగా చెప్పుకో. నీ యొక్క మనసుకు నీవే నచ్చ చెప్పుకో. అందరితో కూడా పలకరించినా పలకరించకపోయినా నీవు ఎదుటి వాళ్ళని పలకరించు, ఎదుటి వారితో గౌరవంగా మాట్లాడు, అయిపోతుంది కదా. ఏమీ ఉండదు. ఎవరైనా నిన్ను చూసి ఎగతాళి చేసినా, అవహేళన చేసినా వారే ఎగతాళి పాలవుతారు. ఎవరైనా కానీ నిన్ను మోసం చేసినా చివరికి వారు కూడా మోసమే దక్కుతుంది. కాబట్టి నీవు ఏదైనా కానీ ఏది దక్కలేదో, నిన్ను అడుగడుగునా కూడా ఏ బంధం నిన్ను దక్కించుకోకుండా చేశానో, అడుగడుగునా కూడా కొన్నిసార్లు మీరు చేసేటువంటి పొరపాట్ల వలన కొన్ని అలా మీ యొక్క దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి తప్ప ఆ యొక్క భగవంతుడు మీకు ఇవ్వనటువంటి జీవితం ఏముంది చెప్పు. మరి నిన్ను ఏమాత్రము కూడా ఎప్పుడూ కూడా నేను నిర్లక్ష్యం చేసి చూడలేదు కదా. నీవు నాపై భారం పెట్టావు కదా. ఈ విధంగా నీ యొక్క బాధలను, మాటలను అన్నీ కూడా నాతో పంచుకుంటూ ఉంటున్నావు. మరి అలాంటప్పుడు నీవు నాపై ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం నేను చూపను కదా. ఇక నీవు నచ్చకపోతే ఏదైనా కానీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటావు. అంటే అది మనిషినైనా కానీ, వస్తువులైనా కానీ, లేదంటే ఎటువంటి వారైనా కానీ, వస్త్రాలైనా కానీ, ఇలా ఏదైనా కానీ నీకు నచ్చినటువంటి వాటిని పక్కన పెడతావు. అలాగే నీకు నచ్చినటువంటి దానిని మాత్రమే ఎంచుకుంటావు. అలాగే భగవంతుడు కూడా అలాగే ఉంటాడు అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. భగవంతుడికి అందరూ మనసులు, లేదంటే నచ్చినా నచ్చకపోయినా వారు నచ్చినటువంటి వారు అంటూ ఎవరూ కూడా ఉండరు కదా. కొంతమంది విలువను అనేది లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు, జ్ఞానము అనేది లేకుండా ప్రవర్తిస్తారు, అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. అంటే కొంతమంది ఆ యొక్క భగవంతుని యొక్క ఆసరా పొంది, భగవంతుని యొక్క సహకారం పొంది కొన్ని విషయాల్లో భగవంతుని దగ్గరకు వచ్చేసరికి ఏముందిలే అని చెప్పి పక్కన పెడుతూ ఉంటారు. ముందేమో ఇవ్వవలసినటువంటి అన్నిటినీ కూడా ప్రాముఖ్యతను ఆ యొక్క భగవంతుడికి ఇవ్వరు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అంతో ఇంతో ముఖ్యంగా వచ్చేసి భగవంతుడే ప్రార్థిస్తూ ఉంటారు. ఇదే సుఖంలో ఉన్నప్పుడు మనిషి ఎందుకు ఆ యొక్క భగవంతుడిని మర్చిపోతాడో అసలు అర్థమే కాదు. అంటే మానవ జన్మలో అంతా కూడా అంటే మానవ నైజమేనా ఇదంతా అనుకునే విధంగా, లేదంటే మీ యొక్క ప్రవర్తన ఈ విధమైనటువంటి ధోరణికి తీసుకువెళ్తుందా అనుకోవాలో ఏమాత్రం కూడా తెలియడం లేదు. నీ యొక్క మనసులో ఏమున్నప్పటికీ కూడా ఆ యొక్క భగవంతుడు అలా చేరుస్తాడు. ఇక ఈ యొక్క సంతోషము ఉంటే ఒకలా, బాధ ఉంటే ఇంకొకలా ఎప్పుడూ కూడా ఉండవద్దు. నీ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా సమానంగా స్వీకరించేటువంటి వాడే ఆ యొక్క భగవంతుడు. చూడు, నీలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా రూపుమాపుతాను, అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. మరి నీవు అడుగుతున్నటువంటి కోరిక నెరవేర్చకుండా ఉంటాను. ఈ ప్రాపంచికరమైనటువంటి విషయాల్లో కోరినటువంటి కోరికలు నెరవేర్చడం లేదు అని, తీర్చడం లేదు అని చెప్పి కాకుండా ఏది కావాలో దానికి మాత్రమే ఆ యొక్క భగవంతుడు నాకు జవాబు, అలాగే నాకు ఇవ్వవలసినటువంటి వస్తువులు కానీ, లేదంటే ఇవ్వవలసినటువంటి కావాల్సినటువంటి అవసరాలకు సరిపడా ధనము కానీ ఇస్తే చాలు, అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఇస్తే చాలు, నా యొక్క బంధాలను నాకు చాలా 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 చక్కగా ఉంటే, అంటే ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా నాతో ఉండే విధంగా చేస్తే చాలు. ఇటువంటివి అన్నీ కూడా కోరుకోండి. అలాగే నలుగురు సంతోషంగా ఉండాలి అని కోరుకోండి. మీ యొక్క సంతోషం ఆ యొక్క భగవంతుడు చూసుకుంటాడు. ఈ విధంగా నీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఆలోచనలు అనేవి లేకుండా సంతోషంగా నీ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా గడుపు. ఇంతకన్నా ఏం కూడా నీ యొక్క జీవితంలో ఎవరైనా కానీ ఏం కావాలో చెప్పు. నీ గురించి నీవు ఆలోచించుకోవద్దు. నీ గురించి నీకు మాత్రమే ఆలోచిస్తావు. మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు అనేవి ఉంటాయి, కానీ మనిషి గెలవడానికి మాత్రం ఒకే ఒక కారణం అనేది ఉంటుంది. అదే శ్రమించడం. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడలు ఎక్కలేం కదా. కాబట్టి ప్రణాళికలు చూస్తూ ఉండిపోతే విజయాలు కూడా ఎప్పటికీ కూడా సాధించుకోలేం. కాబట్టి ఈరోజు అడుగడుగునా కూడా అడుగులు ముందుకు వేసి నీ యొక్క కార్యాచరణను నీవే మొదలుపెట్టు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ యొక్క దారి అనేది ఎలా ఉన్నా కానీ గమ్యం అనేది చేరాలి
తీరాలి అని చెప్పి అనుకో. తప్పకుండా నీకు ఎటువంటి అడ్డంకులు అనేవి లేకుండా మూసుకున్నటువంటి దారులు అన్నీ కూడా తెరుచుకునే విధంగా చేస్తాను. రేపటి రోజున నా యొక్క సహాయము అనేది నీకు పూర్వంగా అందే విధంగా చేయబోతున్నాను. నీకు ఏదైనా కానీ జరిగితే ఆ యొక్క ఆస్తిని అంతని కూడా పంచుకోవడానికి బంధువులు అనేది వస్తారే కానీ నీ యొక్క బాధ్యతలు పంచుకోవడానికి ఎవరు కూడా రారు కదా. కాబట్టి ఉన్నప్పుడే నీ యొక్క బాధ్యతలు అన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకునేటువంటి నీవు లేనప్పుడు కూడా నీ గురించి నీ యొక్క బిడ్డల గురించి ఎవరు కూడా పట్టించుకుంటున్నారా లేదా అనేది మాత్రం ఆలోచించుకో. ఈ రోజున నీవు సాధించాలి అనేటువంటి విజయం మామూలు విజయం కాదు అనుకోవాలి. నలుగురికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా, నలుగురు కూడా మెచ్చుకునే విధంగా ఉండాలి. నీ యొక్క ఆరోగ్యం కోసం నీవు జాగ్రత్తలు తీసుకో. అలాగే నీ యొక్క కుటుంబం కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం ఎప్పుడూ కూడా భరోసాగా ఉండు. ఆలస్యం చేయవద్దు. ఇప్పటికే చాలా సమయాన్ని ఆలోచనలతో గడిపేస్తూ ఉంటున్నావు. ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టు. నీ యొక్క కొత్త జీవితాన్ని రేపటి నుండే మరలా మొదలుపెట్టు. చాలా విధంగా, చాలా అద్భుతాలుగా, చాలా అందంగా నీ యొక్క కలలు, ఆశయాలు అన్నీ కూడా నెరవేరే విధంగా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను. ఇదే నా మాటగా గుర్తుంచుకో. సో విన్నారు కదండి, ఈరోజు చక్కని సందేశాన్ని వినిపించారు కదా. మరి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని. సర్వేజన సుఖినో భవంతు.